ఆచార్య కోట నందకిషోర్. ఈరోజు వీడియోలోని ముఖ్య విషయం, స్కూల్ తీసేశారు, పిల్లలందరూ స్కూల్స్కి వచ్చేసారు. మీ పిల్లలందరూ స్కూల్స్కి వెళ్తున్నారా? మా పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఇక్కడ దాకా బాగుంటుంది. అది ప్రభుత్వ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా అది స్కూల్ ఎలా ఉంటుందనేది ఈరోజు ముఖ్యంగా చెప్తాను. ప్లే క్లాస్ నుంచి పీజీ దాకా స్కూల్ మాఫియా, స్కూల్ దందా చేస్తున్నారు. అది ఎలాగో దాని వివరంగా చెప్తాను. స్కూల్లో చదువు చెప్పాలి కానీ స్కూల్లో వ్యాపారం చేయొచ్చా? పేరెంట్స్కి అడిగేది నేను మిమ్మల్ని సుట్టిగా అడుగుతున్నాను. మీరు ఎలా గమ్ముకున్నారు? స్కూల్స్ లో వ్యాపారం చేస్తున్నారు. స్కూల్లో ఏం చేయాలి? చదువు చెప్పాలి. చదువు కాకుండా బ్యాగులు అమ్ముతున్నారు, పుస్తకాలు అమ్ముతున్నారు, పెన్నులు అమ్ముతున్నారు, ఆఖరికి అరైజర్లు, లంచ్ బాక్సులు, ఇంకా చెప్పాలంటే షూలు, సాక్సులు, ఐడి కార్డ్స్ స్కూల్లోనే కొనాలి. ఏంటి? స్కూల్లోనే కొనాలి. తర్వాత ఇంకా చెప్తానండి, బిల్డింగ్ ఫీజు అంట. ఏంటండి ఇది? తల్లిదండ్రులుగా మనం కడుగుతున్నాం. పిల్లలు తల్లిదండ్రులారా అర్థమవుతుందని చెప్పింది. పిల్లలకి ఏం చెప్పాలి? చదువు చెప్పాలి. ఈ వ్యాపారం ఏంటి? ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు ఆగిపోవట్లేదు? మీరు చదువు మాత్రం మీరు ఎందుకు చెప్పట్లేదని చెప్పి మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మనం అందరం కడుతున్నాం కాబట్టి వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. అర్థమవుతుందా తల్లిదండ్రులారా? ఇప్పటికైనా మేల్కోండి, ఈ దందా ఆపేయండి. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఫీజు తెచ్చారు వాళ్ళు నిర్దిష్టంగా ప్లే క్లాస్ కింద, పీజీ కింద. ఎక్కడైనా మీకు ప్లే బోర్డ్ లో కనిపిస్తుందా? లేదా ప్రభుత్వం ఏమైనా సూచిస్తుందా? ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి ఎందుకు అడగట్లేదు? విద్యా సంస్థ వ్యాపారంగా మారినప్పుడు విద్య కరెక్ట్గా ఉంటుందా? ఆలోచించండి. ఈరోజు ఎన్నో పేపర్లు లీక్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటి? విద్యా వ్యవస్థ. ఈ విద్యా వ్యవస్థ సక్రంగా రావాలి అంటే ముందుగా తల్లిదండ్రులు మారాలి. పిల్లల తర్వాత మారాలి. ముందు మారాల్సింది తల్లిదండ్రులే మారాలి. ఎందుకంటే బ్యాగ్ అమ్మేవాడు ఎందుకు చదువు చెప్తున్నాడు? బ్యాగ్లే అమ్ముకోవాలి. షూ అమ్మేవాడు ఎందుకు చదువు చెప్తున్నాడు? షూయే అమ్ముకోవాలి. పుస్తకాలు అమ్ముతున్నాడు, పుస్తకాలు అమ్ముకోవాలి, చదువు ఎందుకు చెప్తున్నాడు? అర్థమవుతుందా? ఇవన్నీ బయట బయట దొరుకుతాయండి. స్కూల్లో పెట్టి స్కూల్లో చదువు చెప్పకుండా దీన్ని వ్యాపారంగా మారుస్తుంది. దీన్ని అరికట్టాలంటే తల్లిదండ్రులు కొనడం ఆపేయాలి. చదువుకు మాత్రమే మీరు ఫీజు కడతామని చెప్పగలిగితే ఆ ధైర్యం వరకు తల్లిదండ్రులు ఉంటే చెప్పండి, ప్రశ్నిద్దాం. ఎందుకంటే రాబోయే తరానికి మంచి విద్య ఇద్దాం పిల్లలకి. అందరూ దయచేసి అర్థం చేసుకోండి. ఈ పిల్లలతో చేసే వ్యాపారాన్ని ఆపేద్దాం. మంచి చదువు చెప్పే స్కూల్ని వెతుక్కోండి, మంచి గురువుని ఎదుర్కోండి. ఇలా వ్యాపారం చేసే వాళ్ళకి సపోర్ట్ చేయకండి. నెక్స్ట్ వీడియోలో గురువు ప్రత్యేకత గురించి వివరించబోతున్నాం. అదేవిధంగా శిష్యుల ప్రత్యేకత గురించి వివరించబోతున్నాం. అందరూ షేర్ చేయండి. ధన్యవాదాలు.